వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అతి తక్కువ మంది అత్యంత కీలక నాయకుల్లో విజయసాయిరెడ్డి ఒకరు. సీఎం జగన్ కు అత్యంత నమ్మిన వ్యక్తిగా పార్టీ బాధ్యతలను ఆయన ఎప్పటి నుంచో మోస్తున్నారు. కేవలం విజయసాయిరెడ్డే కాదు, ఆయన కుటుంబ సభ్యులు కూడా అంతా వైసీపీలోనే కంటిన్యూ అవుతున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ద్వారకానాథ్ రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఆయన టీడీపీలో చేరారు. మంగళగిరిలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో ద్వారకానాథ్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కేవలం ఆయనే కాదు, ఆయన కుటుంబ సభ్యులు కూడా టీడీపీలో చేరారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి కుటుంబం తప్ప మిగిలిన బంధువులంతా టీడీపీకి షిఫ్ట్ అయిపోయారు. ఈ ద్వారకానాథ్ రెడ్డి ఎవరో కాదు, నందమూరి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి స్వయాన మేనమామ. గతంలో ద్వారకానాథ్ రెడ్డి కూడా టీడీపీలోనే ఉన్నారు. 1994లో ఆయన లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో పాటు లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం రద్దు కావడంతో ద్వారకానాథ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ జగన్ వైసీపీని స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరారు. కానీ అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు మరోసారి టీడీపీకి వెళ్లి బాంబు పేల్చారు. 175కి 175 స్థానాలు గెలవాలని జగన్ ప్రయత్నిస్తుంటే ఆయన దగ్గర మనుషులే ఆయనకు వెన్నుపోటు పొడుస్తున్నారని చర్చ మొదలైంది. చూడాలి మరి ఈ పరిణామాలన్నీ వచ్చే ఎన్నికల్లో జగన్ను ఏ స్థానానికి పరిమితం చేస్తాయో.